వెల్కమ్ టు లైఫ్ లైన్. లైఫ్ స్టైల్ కావచ్చు, తీసుకునే ఫుడ్ వలన కావచ్చు, ఫుడ్ తీసుకునే టైం కావచ్చు, హెరిడిటరీ కావచ్చు, చాలా చిన్న ఏజ్లోనే చాలామందికి జుట్టు ఊడిపోతూ ఉంది, బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఉందా? దీనిపై మీకు ఎటువంటి సందేహాలున్నా 66660337 ఆర్ 338 కాల్ చేయండి. మనతో పాటు రేడియన్స్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ నుండి డాక్టర్ చిలుకూరి కృష్ణప్రియ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. అసలు హెయిర్ లాస్కి కారణం ఏంటి? జనరల్గా మనకి హెయిర్ పడిపోవడం అనేది రొటీన్ ఫినామినన్ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఆఫ్టర్ బర్త్ సో మెనీ టైమ్స్ ఏంటంటే హెయిర్ మనకి పెరగడం, తర్వాత టెంపరీగా ఫాల్ అవడం, తిరిగి మళ్ళీ స్పాంటేనియస్గా రీగ్రోత్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ కొన్ని కండిషన్స్లో ఏంటంటే మనకు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ ఫాల్ ఉంటూ ఉంటుంది. రొటీన్ ఫాల్ మనకి ఏంటంటే పర్ హెల్దీ పర్సన్ మనకి అప్రాక్సిమేట్గా ఒక 50 to 70, ఈవెన్ 70 to 80 మనకి ఊడినా కూడా తిరిగి మళ్ళీ కాంపెన్సేటెడ్ రీగ్రోత్ అనేది వస్తుంది. కొన్ని కండిషన్స్లో ఏంటంటే అది హెల్త్ కండిషన్స్ అవ్వచ్చు, ఫీవర్స్ అవ్వచ్చు, సర్జరీస్ అవ్వచ్చు, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అవ్వచ్చు, పొల్యూషన్స్ అవ్వచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, లేదంటే సమ్ మెడికేషన్స్ అవ్వచ్చు, కెమోథెరపిటిక్ డ్రగ్స్ కానీ, అలా కొన్ని అనాల్జెసిక్స్ కానీ, యాంటీబయాటిక్స్ అవ్వచ్చు, లేదంటే మేల్ ప్యాటర్న్ బాల్నెస్, టిపికల్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అవ్వచ్చు. వీటన్నిటిలో కూడా మనకి హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, రొటీన్ హెయిర్ ఫాల్కి బట్టతలకి ఎలా తేడా తెలుస్తుంది? యాక్చువల్గా మనకి రొటీన్ హెయిర్ ఫాల్లో ఏంటంటే నార్మల్ హెయిర్ మనకి పడిపోవడం జరుగుతుంది. బట్ మనకి ఈ బాల్నెస్ ఏదైతే మనకి జెనెటిక్ వచ్చిందో, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటామో, దానిలో ఏంటంటే మనకి ఇట్ టేక్స్ ఇయర్స్ అనమాట. ముందు హెయిర్ క్వాలిటీ బాగా పడిపోతుంది అనమాట. హెయిర్ షాఫ్ట్ తిన్నైపోతూ ఉంటుంది, ఆ తర్వాత షార్ట్ అయిపోయి, ఆ తర్వాత ఏంటంటే బాగున్న హెయిర్ని మనం టెర్మినల్ హెయిర్ అంటాం. ఈ డ్యామేజ్ అనేది ప్రాసెస్ ఇట్ టేక్స్ ఇయర్స్. ఇంటర్మీడియట్ క్వాలిటీ నుంచి వెల్లస్ హెయిర్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఇట్ విల్ ఫాల్ అవే అనమాట. అందులో కంప్లీట్గా రూట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది మనకి. సో తిరిగి మళ్ళీ మనకి రీగ్రోత్ అనేది రాదు. నార్మల్ హెయిర్ ఫాల్లో ఏంటంటే మనకి నార్మల్ షాఫ్ట్ పడిపోతూ ఉంటుంది. అగ్రెసివ్ ఫాల్ అనేది డిపెండ్స్ ఆన్ ద కండిషన్ బట్టి, ఒకసారి ఎక్కువ పడుతుంది, ఒకసారి నార్మల్గా ఉంటుంది. సీజనల్ వేరియేషన్స్ ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, వాటి వల్ల పడుతూ ఉంటుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ నార్మల్ షాఫ్ట్ నార్మల్గా పడిపోతుంది. ఓకే, మనతో కాలర్ ఉన్నారు నరసింహలు సిద్దిపేట నుండి. మీ హలో 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 చెప్పండి సార్. డాక్టర్ మాట్లాడండి. హలో చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఏం బట్టతల బాగా అయిపోయింది మేడం. అసలు మళ్ళీ మా అంటే ఫ్యామిలీ పరంగా కూడా అది ఉంటుందా మేడం? ఉంటుందండి. అంటే అమ్మ వైపు కానీ నాన్నగారి వైపు కానీ ఎవరికైనా ఉన్నప్పుడు బట్టతల రావచ్చండి మీకు. వాళ్ళలో పెద్దవాళ్ళకి ఎవరికైనా ఉన్నా, మీ తాతగారులకి కానీ, మీ బాబాయిలకి, చిన్నాళ్ళకి, మేనమావులకి, అలాగే ఏంటంటే మదర్ సైడ్ ఉన్న ఫాదర్ సైడ్ కూడా బట్టలు ఉన్నా కూడా ఒకసారి మీ నాన్నగారికి బాగున్నా కూడా మీకు రావచ్చు. మా నాన్నగారికి అయితే లేకుండే, మా తాతగారికి ఉన్నదో లేదో తెలియదు, కానీ మాకైతే బట్టతల వస్తుంది. అలాగనే మా పిల్లలకు కూడా ఏమైనా వస్తుందా అని బాధ. అంతే. అది ఒకసారి అంటే చూపించుకోవాలండి. చూపించుకుంటే ఒకసారి మనం చెప్పడానికి కుదురుతుంది. ఎగ్జామినేషన్ చేస్తే తెలుస్తుందండి. ఓకే కృష్ణప్రియ గారు, ఓకే థ్యాంక్ యూ. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ టైంలో సజెస్ట్ చేస్తారండి? ఎవరికి అవసరం? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఏంటంటే మనకి ఫస్ట్ పేషెంట్ మన ఎగ్జామినేషన్ చూసుకున్న తర్వాత ఏంటంటే కాజ్ ఆఫ్ ద ఫాల్ ఏంటి అనేది చూసుకుంటాం. వెదర్ ఇట్ ఈస్ జెనెటిక్ రిలేటెడా లేదంటే ఏదైనా డిసీజ్ రిలేటెడా అనేది చూసుకోవాలి. సో కాజ్ ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఏంటంటే స్కాల్ప్ ఎగ్జామినేషన్ చేసుకుంటాం, వెదర్ ఇట్ ఈస్ హెల్దీ ఆర్ నాట్ అనేది చూసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే పేషెంట్ మస్ట్ బి అండర్ నార్మల్ ఎక్స్పెక్టేషన్. అంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత మనకి గ్రోత్ ఎలా ఉండొచ్చు అనేది కంప్లీట్గా పేషెంట్కి దాని మీద కాన్సెప్ట్ ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే ఫైనల్గా డాక్టర్ ఆస్పెక్ట్లో ఏంటంటే పేషెంట్ సూటబిలిటీ. ట్రాన్స్ప్లాంట్ కావాలని వచ్చినా కూడా మనం చేయడానికి అన్ని రకాలుగా బాగుందా, డోనర్ ఏరియా బాగుందా, లిమిటెడ్ లాస్ ఉందా, ప్యాటర్న్ ఆఫ్ లాస్ ఎలా ఉంది, క్వాలిటీ ఆఫ్ హెయిర్ ఎలా ఉంది, ఇలాగేంటంటే అగ్రిగేట్గా అన్ని ఫ్యాక్టర్స్ మనం కంప్లీట్గా స్టడీ చేసిన తర్వాత అప్పుడు మనం చేయటం జరుగుతుంది. ఓకే, అంటే కొంతమందికి అంటే బట్టతలతో పాటు వెనక కూడా హెయిర్ తీసి ట్రాన్స్ప్లాంట్ చేస్తారంటారు, అక్కడ కూడా చాలా తక్కువగా ఉంటుంది కదా. మరి అటువంటి వాళ్ళలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అవుతుందా? అలాంటి వాళ్ళలో మనం ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేయమండి. ఎందుకంటే మనకి డోనర్ ఏరియాలో ఏంటంటే సపోజ్ టు బి మనకి బాల్నెస్ రెసిస్టెంట్ జీన్స్ ఉన్న హెయిర్ ఉంటుంది. సో మనం అలాంటి రూట్స్ని మళ్ళీ తిరిగి పెట్టుకుంటాం. కానీ ఒకసారి రేర్గా ఏంటంటే మనకి టాప్ ఏరియాలో ఎలా పోతుందో సో బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా కూడా అలాగే ఎఫెక్ట్ అయ్యి అక్కడ కూడా లాస్ వస్తుంది. సో అలాంటి కేసెస్ అయితే కనుక డెఫినెట్గా మనం యాక్సెప్ట్ చేయమన్నమాట. ఓకే, ఎవరు సూటబుల్ కాదండి ఈ ట్రీట్మెంట్కి? ఎవరు సూటబుల్ కాదు? ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం అనుకున్నట్టుగా ఏంటంటే డిఫ్యూజ్ ప్యాటర్న్ లాస్ బాగా ఎంగేజ్లో ఒక్కోసారి సమ్టైమ్స్ 18 ఇయర్స్కి మనకి 20 ఇయర్స్కి కంప్లీట్ లాస్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే గ్రేడ్ 7 దాకా, గ్రేడ్ 6 దాకా వెళ్ళిపోతూ ఉంటారు, అడ్వాన్స్డ్ గ్రేడ్స్లోకి వెళ్తారు. ర్యాపిడ్ అగ్రెసివ్ ఫాల్ ఉంటుంది, డోనర్ ఏరియా మనకి బాగా తక్కువ ఉంటుంది.
అలాంటి కేసెస్ డెఫినెట్గా మనం యాక్సెప్ట్ చేయము. అలాగే కాజ్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఏదైనా డెర్మటాలజికల్ డిసీజెస్ అంటే ఎల్పేషియా ఏరేటా అట్లా అంటాం కదా, అలా ఏదైనా స్కిన్ ప్రాబ్లం వల్ల పోయిందా లేదంటే ఇది న్యాచురల్ మేల్ పార్టన్ బాల్నెస్ చూసుకోవాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే మనం చెప్పినట్టుగా ఇందాక క్వాలిటీ ఆఫ్ డోనర్ ఏరియా, అది అట్లా ఈ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మనం ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఫిట్నెస్ ఉంటే కనుక అప్పుడు మనం తీసుకోవచ్చు. ఒకవేళ వీటిల్లో మనకి ఏది లేకపోయినా, క్వాలిటీ బాగాలేకపోయినా, అగ్రెసివ్ ఫాల్ ఉన్నా, బాగా ఎంగేజ్లో లాస్ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీ కూడా మనకి ఇదిగా ఉన్నా కూడా అట్లాంటి కండిషన్స్లో డెఫినెట్గా విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట. మెడికేషన్స్ ద్వారా మనం ట్రై చేసుకున్న తర్వాత విల్ టేక్ మోర్ టైమ్ టు ల్యాబ్స్ ద కండిషన్. అదర్ కండిషన్స్ ఏదైనా హార్మోన్స్ కండిషన్స్ ఉన్నాయా, సిక్నెస్ వల్ల అయిందా, న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత మెడికల్ ట్రీట్మెంట్స్ తర్వాత ఆలోచిస్తాం. ఓకే, చిన్నపిల్లల్లో కూడా హెయిర్ లాస్ అనేది చూస్తాం కదా, హౌ టు ఐడెంటిఫై అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎలా గమనించగలుగుతాం? చిన్నపిల్లలు అంటే ఏజ్ అని మీ ఉద్దేశం? టీనేజ్లో కానీ లేకపోతే 20sలో కూడా కొంతమందికి హెయిర్ ఊడిపోవడం అనేది చూస్తున్నాం కదా. ఇప్పుడు యాక్చువల్గా మనకి 15 years 16 years నుంచి లాస్ ఎక్కువగా ఉండి ఈవెన్ మనకి 18-20కి కూడా చాలా హెవీగా చూస్తున్నాం. అంటే బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ న్యూట్రిషన్, అంటే ఫుడ్ పొల్యూషన్స్ అవ్వచ్చు, అట్మాస్ఫిరిక్ పొల్యూషన్స్ కానీ, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ, ఇవన్నీ పెరగడం వల్ల ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా చిన్న ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది బాల్నెస్ స్టార్టింగ్ అనేది. ఆ తర్వాత ప్రోగ్రెషన్ కూడా ఒకసారి కొంతమంది చాలా ర్యాపిడ్గా ఉంటుంది, కొంతమంది కొద్దిగా స్టెబిలైజ్డ్గా ఉంటుంది. అవి బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ మెయిన్గా, దానివల్లే మనకి ఎక్కువ తొందరగా ఆన్సెట్ అవుతుంది. ఓకే, మరో కాలర్ ఉన్నారు, రమ కరీంనగర్ నుండి. రమ గారు. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మేడం, నాకు జుట్టు మొత్తం తల మొత్తం పల్చగా ఉంటుంది. అక్కడ జుట్టు అక్కడొకటి వెంట్రుగా ఉంటుంది అంతే. ఒకసారి గుండి చేయించుకున్నా, తర్వాతకి ఇక పెరిగే కొద్ది ఇప్పుడు నాకు 22 సంవత్సరాలు అయినా కానీ జుట్టు పెరగట్లేదు అసలే. చిన్నప్పటి నుంచి జుట్టు లేదమ్మా రమ, అలాగే తక్కువ ఉందా? అవునండి. అంటే అది మేబీ కంజెనిటల్గా అంటే మనకి బై బర్త్ వచ్చిన ప్రాబ్లం అయి ఉండొచ్చమ్మా. ఏదైనా జెనెటిక్ రిలేటెడ్గా మనకు పుట్టుకతో ఒకసారి ఏంటంటే గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది, హైపోట్రకోసిస్ అంటాము. అంటే దానికేమి మనకి పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదు. లోపల అంటే మనకి హెయిర్ రూట్స్ బడ్స్ అనేవి ఉండవు అనమాట మనకి. సో అలాంటప్పుడు మనం మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ, సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ తేడం కష్టం అవుతుంది. సో ఆల్టర్నేటివ్ ఏదన్నా చూసుకోవాల్సి వస్తుంది మనకి, అదనమాట. అంటే కెమోఫ్లేజ్ టెక్నిక్స్ ఏదైనా విగ్ కానీ హెయిర్ పీస్ కానీ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఏంటంటే ఒకసారి బయాప్సీ చేసుకుంటే మనకి క్లారిటీగా ఉంటుంది ఎగ్జామినేషన్ చేసి. ఓకే, అట్లా. కృష్ణప్రియ గారు, అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో లేటెస్ట్ టెక్నిక్స్ ఏమున్నాయి? యాక్చువల్గా మనకి ట్రాన్స్ప్లాంట్లో ఏంటంటే ప్రొసీజర్ మనం ఒకటే చేసినా కూడా స్ట్రిప్ టెక్నిక్. ఇప్పుడు ఏంటంటే టెక్నిక్స్ వైజ్గా ఏంటంటే టోటల్గా మైక్రోస్కోపిక్ వర్క్ అనేది చేస్తూ ఉన్నాము. దీనిలో ఏంటంటే మనం ఇండివిజువల్ గ్రాఫ్టింగ్ అనేది ఇంప్లాంట్ చేస్తాము. దీన్నే మనం అల్ట్రా రిఫైన్డ్ ఫాలిక్యులర్ యూనిట్ గ్రాఫ్టింగ్ అంటాం. సో ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే మనకి గ్రోత్ వచ్చిన తర్వాత లుక్ అనేది న్యాచురల్గా ఉంటుంది. అంటే దూకుంటానికి క్రాఫ్ వస్తుంది, స్కిన్ కవర్ అవుతుంది, ఎదుటివాడు చూసినా కనుక్కోలేరు బికాస్ ఆఫ్ ద ఫైన్ గ్రాఫ్టింగ్. అది మనకి బై బర్త్ ఎలా ఉంటాయో గ్రాఫ్ట్స్ అనేవి ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయో రూట్స్ అనేవి మళ్ళీ తిరిగి మనం అదే ప్యాటర్న్లో పెడతా ఉంటాం అనమాట. అలాగే ఎక్కువ గ్రాఫ్ట్స్ ఒత్తుగా పెడతానికి కుదురుతుంది. ప్రీవియస్గా ఉన్నదానికి ఇప్పటికీ కూడా ఏంటంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ బికాస్ ఆఫ్ మైక్రోస్కోపిక్ వర్క్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. మెయిన్ ఏంటంటే అన్డిటెక్టబిలిటీ ఇప్పుడు లేటెస్ట్ చేసే దాంట్లో అదనమాట. అంటే ఏంటండి? అంటే మనం చూసిన గ్రోత్ వచ్చిన తర్వాత తెలియదు, మనం చూసినా కూడా ట్రాన్స్ప్లాంట్ చేసినట్టుగా డిటెక్టబుల్గా ఉండదు. మీరు చెప్తే తప్పితే మామూలుగా జనరల్గా క్యాచ్ చేయలేరు, అలా ఉంటుంది అది. అయితే ఇది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఏమైనా నొప్పి ఉండటం కానీ లేకపోతే బెడ్ రెస్ట్ తీసుకోవటం, లేకపోతే హాస్పిటలైజ్ అవ్వడం ఇలాంటిది ఏమైనా ఉంటుందా? ఈ ప్రొసీజర్ అంతా ప్యూర్గా మనకి డే కేర్ ప్రొసీజర్. అంటే ఒక ఫ్యూ అవర్స్లో అయిపోతుంది, అది 3 to 5 hours అలా ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ని బట్టి. లోకల్ అనెస్థీషియాలో చేస్తామంటే తిమ్మిరి ఇవ్వడం అంటాం. కంప్లీట్ పూర్తి మెలకుగా ఉంటారు త్రూఅవుట్ ప్రాసెస్ అంతా కూడా. పేషెంట్ ఇమీడియట్గా వెళ్ళిపోతారు వెంబడే. సో హాస్పిటల్ అడ్మిషన్ అనేది ఉండదు. అలాగే ఇంటి దగ్గర కూడా బెడ్ రెస్ట్లు అనేవి ఉండవు. ఫ్రమ్ day 1 నుంచి కూడా దే కెన్ గో ఫర్ నార్మల్ రొటీన్ వర్క్. అలాగే డైట్ రిస్ట్రిక్షన్స్ కూడా ఏమి ఉండవు. ఓకే, మరో కాలర్ ఉన్నారు, శ్రీధర్ మేడ్చల్ నుండి. శ్రీధర్ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నాకు ఏజ్ 20 years మేడం. ఓకే అండి. హెయిర్ మొత్తం వైట్గా వస్తుంది మేడం, బ్లాక్ కావట్లేదు మొత్తం. ఓకే అండి. అది అంటే కారణం ఒకసారి మనకి దీన్ని మనం ప్రిమేచ్యూర్ గ్రే హెయిర్ అంటామండి. అంటే చిన్న వయసులో ఒకసారి జుట్టు తెల్లగా మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మనకి జెనెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమే, ఆటోజోమల్ డామినెంట్ అంటాం. అంటే మనకి ఫ్యామిలీస్లో ఎవరికైనా ఉంటే కనుక మదర్ సైడ్ ఫాదర్ సైడ్ అది కూడా మనకి జీన్స్ పరంగా వచ్చే ప్రాబ్లమే. కరెక్ట్గా చెప్పాలంటే దానికి పర్మనెంట్ క్యూర్ అనేది లేదు మనకి జెనెటిక్ రిలేటెడ్గా వచ్చినప్పుడు. ఒక్కోసారి ఏంటంటే ఏదైనా న్యూట్రిషన్ ప్రాబ్లం వల్ల కానీ, ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ, లేదంటే కొంచెం పొల్యూషన్స్ వల్ల కానీ, మెడిసిన్స్ వల్ల కూడా మనకి ప్రీమెచ్యూర్గా ఇట్లా రావచ్చు గ్రే హెయిర్ అనేది. సో దానికి ఏంటంటే మనకు కొంచెం విటమిన్ సప్లిమెంట్స్ అనేవి ఉంటాయండి, అంతవరకే మనం చేయగలుగుతాం.
ఓకే. కృష్ణప్రియ గారు ఇంతకుముందు చెప్పారు అంటే హాస్పిటలైజ్ అవసరం లేదు, ఫ్యూ అవర్స్లో అయిపోతుంది, తర్వాత వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు అని. ఫుడ్ హ్యాబిట్స్ అయినా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందా? ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి వీళ్ళు? యాక్చువల్గా అయితే మనకి హెయిర్ గ్రోత్కి అనేది అపార్ట్ ఫ్రమ్ ట్రాన్స్ప్లాంట్ అయినా అవ్వకపోయినా కూడా డెఫినెట్గా హెయిర్ ఏంటంటే మనకి ప్రోటీన్ రిలేటెడ్గా ఉంటుంది మనకి. సో అందువల్ల ఏంటంటే వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా ఏంటంటే గుడ్ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోమని చెప్తాం అనమాట. అది ఎట్లా అంటే మనకి మిల్క్ కానీ, ఎగ్ వైట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ, ఆల్ టైప్స్ ఆఫ్ దాల్స్ కానీ, బాదం, కొంచెం వాల్నట్స్ అలాగా అవన్నీ కూడా ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ విత్ హై ప్రోటీన్ ఉంటే కనుక డెఫినెట్గా బాగుంటుంది వాళ్ళకి. ఓకే. వన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి? అది అంటే చాలా భయపడుతూ ఉంటారు షాంపూ చేసుకోవాలన్నా ఏదైనా సరే. మరి హౌ కెన్ మెయింటైన్? మనకి ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత యావరేజ్ని మనకి లుక్ గ్రోత్ రావడానికి 6 to 8 months పడుతుంది ట్రాన్స్ప్లాంట్ రూట్స్. సో వన్స్ గ్రోత్ వచ్చిన తర్వాత మళ్ళీ అది కంప్లీట్గా మనకు నార్మల్ హెయిర్ ఒరిజినల్గా బై బర్త్ హెయిర్ ఎలా ఉంటుందో అలాగే మెయింటైన్ చేసుకోవచ్చు. యూ కెన్ గో ఫర్ రెగ్యులర్ నార్మల్ వాష్, రెగ్యులర్ రొటీన్ షాంపూస్, నార్మల్గా హెయిర్ కటింగ్ కానీ, ట్రిమ్మింగ్ కానీ, టాన్సోరింగ్ కానీ అన్నీ నార్మల్గా చేసుకోవచ్చు. దే విల్ కమ్ బ్యాక్ అనమాట. ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే మెయింటైన్ చేసుకుంటాం. అదే. ఓకే. మరో కాలర్ ఉన్నారు, రాజ్కుమార్ రాజమండ్రి నుండి. రాజ్కుమార్ గారు హలో చెప్పండి, మీ ప్రశ్న అడగండి. మేడం, నాది 1 year నుంచి జుట్టు పలసగా లూజ్ అయిపోతుంది మేడం, ఊడిపోతుంది మేడం. ఓకే అండి. మీ వయసు అండి? నా వయసు 40 years అండి. ఓకే అండి. అంటే ఫ్యామిలీలో అది ఏమన్నా ఉందండి పెద్దవాళ్ళకి బట్టతల అట్లా? ఉన్నాయండి. అది ఒకసారి చూపించుకుందరండి రాజ్కుమార్ గారు. చూసుకుంటే కనుక మనకి ఎర్లీగా స్టార్టింగ్లో ఉంటే మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు. అదే దాన్ని అంటే బట్టి. నేను వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉంటే మెడిసిన్ వాడేది మేడం, అయినా తనవలేదు మేడం. ఓకే అండి. అయితే చూద్దామండి ఒకసారి ఎగ్జామినేషన్ చేస్తే మీకు కరెక్ట్గా చెప్పడానికి బాగుంటుంది. రాయమండ్రిలో ఉన్నాయి మేడం. ఉందండి, రావచ్చు. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే. కృష్ణప్రియ గారు అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఆ హెయిర్ అంతా ఊడిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ వస్తుందా, ఇవి భయాలు ఉంటాయి కదా. మరి ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఎప్పటికి గ్రోత్ స్టార్ట్ అవుతుంది? ఓకే అండి. యాక్చువల్గా ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఇనీషియల్గా ఒక 1 to 2 months మధ్యలో టెంపరీ ఫాల్ ఉంటుంది. మనకి ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేసామో అది షాఫ్ట్ ఫాలింగ్ అంటాం. సో అది పడిపోయిన తర్వాత మనకి 3rd month నుంచి ఏంటంటే లోపల రూట్లో నుంచి ఫ్రెష్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో యావరేజ్ ఏంటంటే ఆ లుక్ రావడానికి 6 to 8 months పడుతుంది అనమాట. అదే అక్కడ తర్వాత నుంచి ఇంక మళ్ళీ రెగ్యులర్గా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది. అదే మళ్ళీ నార్మల్గా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రెగ్యులర్ హెయిర్ సైకిల్ ఎలా ఉంటుందో అలాగే ఎవ్రీ 2 to 6 yearsకి ఒకసారి టెంపరీగా పడిపోవడం, మళ్ళీ తిరిగి రీగ్రోత్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సేమ్ నార్మల్ హెయిర్ లాగా ఉంటుంది. ఓకే. కృష్ణప్రియ గారు ఒక కాలర్ ఉన్నారు, మురళీకృష్ణ హైదరాబాద్ నుండి. మీ ప్రాబ్లం చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, నాకు ఏజ్ 55 years, వెనక వైపు చాలా వరకు ఉంది, ముందు జస్ట్ ఒక ఐ థింక్ వీక్ కానీ యూ ఆకారంలో కానీ జుట్టు లేదు. ఓకే అండి. దానికి ఇప్పుడు వెనక వైపు తీసి చేసినప్పుడు దానికి వెనక ఉన్న వూండ్ అవుతుందా, అదేంటి ఆ ప్రాబ్లము, లేక ఈ ముందు కానీ వెనక కానీ ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా, మేము ఏమైనా ప్రాబ్లము? ఏమి ఉండదండి మురళీకృష్ణ గారు. అంటే ప్రొవైడెడ్ నార్మల్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే, ఏదైనా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ అలాంటి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దే మస్ట్ బీ అండర్ కంట్రోల్. ఈ కంట్రోల్లో ఉంటే కనుక మనం చేసుకోవచ్చు, ప్రాబ్లమే ఉండదు. ప్రొవైడెడ్ మీ హెల్త్ స్టేటస్ అంతా నార్మల్ ఉంటే కనుక ట్రాన్స్ప్లాంట్ వల్ల డెఫినెట్గా మీకు లైఫ్ టైంలో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. 100% సేఫ్. మీకు బ్యాక్ సైడ్ మనం తీసిన దగ్గర కూడా మనకి 1 weekలో అది హీల్ అయిపోతుంది. ఫ్రంట్ కూడా మనకి ఇమీడియట్గా ఏముండదు, అక్కడ మనకి ఏంటంటే కటింగ్ అలాంటివి ఏముండదు, అది వెంబటే హీల్ అయిపోతుంది. అందువల్ల అది అసలు ప్రాబ్లం కాదు మీకు. ఓకే. మరో కాలర్ ఉన్నారండి, ప్రకాష్ మచిలీపట్నం నుండి. ప్రకాష్ గారు మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, నా హెయిర్ బాగా లాస్ అయిపోయింది మేడం. ఓకే అండి. ఇప్పుడు మరి ట్రీట్మెంట్ అది అంటే ఎక్కడ చేయించుకోవాలి ఏంటి? ఓకే అండి. మీరు మచిలీపట్నం అంటే దగ్గర కదా, మీరు విజయవాడ రావచ్చండి, చూపించుకోవచ్చు ఒకసారి ప్రకాష్ గారు. చూసిన తర్వాత చెప్పడానికి బాగుంటుంది. ఓకే మేడం. ఓకే. ఇప్పుడు చేయించుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయండి? ఏముండదండి. ఫస్ట్ 1 month ఒకటే కొంచెం బేసిక్ కేర్ ఉంటుందండి, ఒకటి మీరు జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఒక 1 month మాత్రమే అండి. ఫస్ట్ 1 month మాత్రమే. ఫస్ట్ 1 month మటుకు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలండి. అంటే బయటకు వెళ్ళినప్పుడు కొంచెం పొల్యూషన్ అది టచ్ అవ్వకుండా కొద్దిగా క్యాప్ అది పెట్టుకోవడం, అలాగే రెగ్యులర్గా ఫస్ట్ 1 month ఒకటే హెడ్ వాష్ చేసుకోవడం అది ఉంటుంది. ఈ 1 month ఏంటంటే కొద్దిగా బాగా జిమ్ అది అలవాటు ఉంటే కనుక అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కొంచెం 3 జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. అదర్వైజ్ ఏంటంటే వర్క్ అది నార్మల్గా చేసుకోవచ్చు, డైట్ కూడా నార్మల్గా తీసుకోవచ్చు. దీని గురించి బెడ్ టెస్ట్లు కానీ హాస్పిటల్ అడ్మిషన్స్ అనేవి ఏమి ఉండవండి, నార్మల్ రొటీన్గానే ఉంటుంది. ఓకే. కృష్ణప్రియ గారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కడెక్కడ చేయొచ్చు అండి?
హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు బట్టతలు ఉన్న దగ్గర కాకుండా ఇప్పుడు రెగ్యులర్ రొటీన్గా ఏంటంటే ఒక్కోసారి సమ్టైమ్స్ మనకి కంజెంటల్గా కూడా కొంతమందికి ఫేస్ మీద బియర్డ్ కానీ ముస్టేజ్ కానీ ఐబ్రోస్ అవి సరిగా రాకుండా ఉంటాం, లేదంటే బర్న్స్ వల్ల పోవడం కానీ యాక్సిడెంట్స్ వల్ల స్కార్స్ రావడం చూస్తూ ఉంటాము. సో మనకి ఆ ప్లేస్లో కూడా ఏంటంటే మనకు సూటబుల్ క్వాలిటీ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ కనుక మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే కనుక కంప్లీట్గా మళ్ళీ మనం నార్మల్గా రీగ్రో చేసుకోవచ్చు. ఒరిజినల్ హెయిర్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే పెరుగుతుంది అనమాట. అట్లా అంటే డిఫరెన్స్ ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. ఇందులో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? ఏముండదండి, అబ్సల్యూట్గా సేఫ్ ప్రాసెస్. మనకి ఇదంతా కూడా లోకల్లోనే అవుతుంది. ఓకే. అలా ఐబ్రోస్ అయినా కంప్లీట్ ముస్టేజ్ కానీ టోటల్ బియర్డ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా ఫ్యూ అవర్స్తో అయిపోతాయి? ఫ్యూ అవర్స్లో అయిపోతుందండి. ఓకే. మరి బాడీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటండి? అంటే యాక్చువల్గా ఒక్కోసారి ఏంటంటే మనకి డోనార్ ఏరియా స్పాస్గా ఉంటుంది, సరిపోదు, లాస్ ఎక్కువ ఉంది అంటే వీ నీడ్ మోర్ నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్. సో ఒకేసారి మనం తీలేపోవచ్చు, లేదంటే డోనార్ ఏరియా మనకు ఒకసారి సప్లై చేయొచ్చు. అలాంటప్పుడు ఏంటంటే సమ్టైమ్స్ మనం ఆల్టర్నేటివ్ సోర్స్ చూస్తాం. ఈ ఆల్టర్నేటివ్ సోర్స్లో ఏంటంటే బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం దాన్ని. అందులో ఏంటంటే మనకి బియర్డ్ కానీ చెస్ట్ వాల్ హెయిర్ కూడా మనకి బాగుంటే కనుక, క్వాలిటీ సూటబుల్గా ఉంటే కనుక డెఫినెట్గా వాటిని కూడా మనం మళ్ళీ ఆల్టర్నేటివ్ సోర్స్ కింద తీసి మనం డోనార్ బాల్డ్ ఏరియాలో ఇంప్లాంట్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా అనమాట. ఓకే. మరో కాలర్ భవానీ పశ్చిమ గోదావరి నుండి. భవానీ గారు మీ ప్రాబ్లం చెప్పండి. హలో భవానీ గారు. నమస్తే అండి. నమస్తే అండి, మా అబ్బాయి గురించి అండి. చెప్పండి. 17 సంవత్సరాలండి మా అబ్బాయికి, జుట్టు ఊడిపోతుందండి. ఓకే అండి. హెల్త్ అదంతా బాగానే ఉంటుందా భవానీ గారి బాబుకి? జుట్టు ఊడిపోతుందండి. అదే హెల్త్ అది బాగుంటుందా అండి జనరల్గా అంతా? బాగానే ఉంటుందండి. ఫుడ్ అది కూడా ఉందండి అండి? చుండ్రు కూడా ఉందండి ఇప్పుడు. ఓకే అండి. చుండు వల్ల ప్రాబ్లం ఉండదులేండి, మెడిసిన్స్ యూస్ చేసుకుంటే మనకు మెడికేటెడ్ షాంపూస్ అవి ఉంటాయి, అదొకసారి చూపించుకుని మీరు దానికి మందులు వాడుకుంటే సరిపోతుంది. హెయిర్ ఫాల్ అంటే రెగ్యులర్గా మనకి సీజనల్ హెయిర్ ఫాల్ అది ఉండొచ్చు, ఆ ఏజ్లో కంగారు పడక్కర్లేదు. డైట్ అది బాగా తీసుకుంటున్నాడో లేదో చూసుకోండి. అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో కూడా ఒకసారి రూల్ అవుట్ చేసుకోండి. ఏదైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి కానీ, ఫుడ్ వైజ్ కానీ, ఏదైనా స్ట్రెస్ ఎక్కువ ఉండటం కానీ అలాంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి రూల్ అవుట్ చేయించుకోండి. దగ్గరలో ఒకసారి ఉంటారు, డాక్టర్ గారికి చూపించండి ఒకసారి. డెర్మటాలజిస్ట్కి డాండ్రఫ్ దాని గురించి కూడా ఒకసారి అడ్వైస్ చేస్తారు. ఓకే. వన్స్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వాడే షాంపూ కానీ లేకపోతే హెయిర్ ఆయిల్ కానీ ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా, వేరే ఏమైనా వాడాల్సి ఉంటుందా? అంటే ఫస్ట్ 1 మంత్ ఒకటే మనకి బేసిక్ పీరియడ్ అండి. ఎందుకంటే ఆ రూట్ మనకి స్టెబిలైజ్ అవ్వడానికి 1 మంత్ పడుతుంది, 3 to 4 వీక్స్ పడుతుంది. సో ఈ 3 to 4 వీక్స్ ఏంటంటే మన ట్రాన్స్ప్లాంట్ ఏరియానే ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా దాన్ని మనం కొంచెం క్లీన్గా స్టెరైల్గా మెయింటైన్ చేసుకోవాలి. సో అందువల్ల ఏంటంటే ఫస్ట్ 1 మంత్ పోస్ట్ ఆప్ పీరియడ్లో కొంచెం మనకి స్టెరైల్ వాటర్ తోటి, బేబీ షాంపూ తోటి జాగ్రత్తగా వాష్ చేసుకోవడం. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ 2 minutes. అలాగే ఏంటంటే పొల్యూషన్ టచ్ అవ్వకుండా అవుట్ సైడ్ మనం వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం కవర్ చేసుకోవడం, క్యాప్ పెట్టుకోవడం అది చేసుకోవాల్సి వస్తుంది. అలాగే హెవీ ఎక్సర్సైజ్లు కానీ, జిమ్ కానీ అలాంటివన్నీ కూడా ఒక 1 మంత్ రెగ్యులర్గా కొంచెం సర్క్యులేషన్స్ అయితే ఆడే వస్తాయి కాబట్టి హార్మోన్ లెవెల్స్ అలాంటివి అవాయిడ్ చేయమంటాం. అదర్వైజ్ ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ 1 మంతే ఈ బేసిక్ కేర్, ఇది బేబీ షాంపూ వాడటం అలాంటి. ఆఫ్టర్ 1 మంత్ దగ్గర నుంచి మనం చాయిస్ మంది. మీ రెగ్యులర్ షాంపూ మీరు మామూలుగా యూజ్ చేసుకోవచ్చు, రెగ్యులర్ హెడ్ వాష్ అక్కర్లేదు, స్టెరైల్ వాటర్ అక్కర్లేదు, క్యాప్ కవర్ కూడా అక్కర్లేదు. అట్లా అనమాట. మరో కాలర్ మధు కరీంనగర్ నుండి. మధు గారు మేడం చెప్పండి. హలో చెప్పండి సార్. మేడం నా ఏజ్ 25 years మేడం. అండి మేడం ఇక్కడ మేము ఇక్కడ కరీంనగర్ లోకల్నే మా హెయిర్ ఫాల్ అవుతుందని ట్రీట్మెంట్కి వెళ్ళినా మేడం. ఓకే అండి. ట్రీట్మెంట్కి వెళ్తే మేడం మీకు అంత పెద్ద ఏం లేదు హెయిర్ ఫాల్ అంటే మామూలుగా స్టార్ట్ అయింది మేడం. ఓకే అండి. అయితే కొన్ని టాబ్లెట్లను ఒకటి స్ప్రే ఒక లోషన్ రాశారు మేడం. ఈ ఫినిపిసి టాబ్లెట్ ఒకటి, హెయిర్ బ్లెస్ ఒకటి, కేజెట్ లోషన్ ఒకటి, ఇంకోటి మొనకేమో స్ప్రే ఒకటి. మేడం మ్యారీడ్ మేడం, మరి వీటి ద్వారా ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఇంకా నా హెయిర్ గ్రోత్ ఇంకా కొంచెం పెంచుకోవడానికి ఇంకేమైనా ట్రీట్మెంట్ తీసుకోమంటారా? అంటే యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పిన మెడిసిన్స్ అన్నీ మనకి FDA అప్రూవ్డ్ అండి, అంటే స్టాండర్డ్ సేఫ్ మెడికేషన్సే, మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మినిమం బేస్ పీరియడ్ ఏంటంటే కనీసం ఒక 8 months 10 months అన్న వాడండి, తెలుస్తుంది అప్పుడు బెనిఫిట్. దాన్ని బట్టి మనం ఫర్దర్గా వాడాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. సో యూజ్ చేయండి మీరు. ఏమంటే సడన్గా మనకి 1 month 2 monthsలో అయితే బెనిఫిట్ ఏం తెలియదండి, కొంచెం కన్సిస్టెంట్గా వాడాలి కొద్దిగా. ఓకే. పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే ఏంటండి? పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఇందాక మనం చెప్పుకున్నవేండి పాయింట్స్. అంటే ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత హెడ్ వాష్ చేయించుకోవడం కానీ, రెగ్యులర్ 1 month ఫాలో అప్ కానీ, బేసిక్ కేర్ తీసుకోవడం కానీ, పొల్యూషన్ ప్రివెన్షన్ కానీ,
వాష్ చేసుకోవడం, రెగ్యులర్ హెడ్ వాష్ చేసుకోవడం, అంటే పైన మళ్ళీ ఆ స్కమ్ అది చేరిపోకుండా మనకి క్లియర్గా ఉంచుకోవడం తలని. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా హెవీ ఎక్సర్సైజ్లు అది అవాయిడ్ చేయడం ఒకటి. ఓకే. ఫస్ట్ 1 మంత్లో బేసిక్ కేర్ అదే వస్తుంది మనకి. ఓకే. ఈ పోస్ట్ ఆపరేటివ్ కేర్ తీసుకున్న తర్వాత ఎన్నిసార్లు మళ్ళీ మధ్యలో చెకప్కి రావాల్సి ఉంటుంది? యాక్చువల్గా అయితే మనకి పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే ఓన్లీ ఒక 24 అవర్స్ తర్వాత మ్యాండేటరీ ఒక చెకప్ ఉంటుందండి, మస్ట్ అండ్ షుడ్గా. ఎందుకంటే ఫస్ట్ 24 అవర్స్ తర్వాత మనం ఫస్ట్ హెడ్ వాష్ ఇస్తాం మన ప్రిన్సెస్లోనే. సో దట్ ఈస్ మ్యాండేటరీ విజిట్. ఆ తర్వాత డిపెండ్స్ అపాన్ పేషెంట్స్ ఇంట్రెస్ట్ అనమాట. అవసరమైతే కనుక ఒకసారి ఒక 10-15 డేస్కి రమ్మంటాం, లేదు అంటే కనుక 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ ఒకసారి విజిట్ రమ్మంటాం, కుదిరిందాన్ని బట్టి. ఓకే. మరో కలర్ వెంకటేష్ ఉన్నారు. వెంకటేష్ గారు మీ ప్రాబ్లం చెప్పండి. హలో చెప్పండి. హలో మేడం. హలో, మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి వెంకటేష్ గారు. నా ఏజ్ 24 అండి. ఓకే అండి. నాకు హెయిర్ ఫాల్ సివియర్గా ఉందండి. ఓకే అమ్మా. నేను ఒక ట్రైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళానండి. ఓకే అండి. వెళ్తే వాళ్ళు స్టెమ్ సెల్ థెరపీ అని చెప్పేసి అది నాకు అడ్వైస్ చేశారు. ఓకే అండి. అది కాకుండా పిఆర్పి మెథడ్ అని చెప్పేసి రెండు అడ్వైస్ చేశారు. ఏం చేయాలో అంటే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే దీనివల్ల నాకు బెనిఫిట్ ఏమైనా ఉంటుందా అని. అంటే వెంకటేశ్వర గారు, ఇప్పుడు స్టెమ్ సెల్ థెరపీ కానీ పిఆర్పి కానీ ఏంటంటే రిగార్డింగ్ హెయిర్ మనకి పెద్దగా సైంటిఫిక్గా బెనిఫిట్స్ అనేవి ఏం లేవండి. అంటే వాటితో పోల్చుకుంటే ఏంటంటే మనకి సైంటిఫిక్ మెడికేషన్స్ ఉన్నాయి, FDA అప్రూవ్డ్ మెడికేషన్స్ అంటాము. అవి వాడుకుంటే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది డెఫినెట్గా, రేదర్ దాన్ ఈ ప్రొసీజర్స్ కంటే కూడా. పిఆర్పి అయినా స్టెమ్ సెల్ అయినా కూడా ఏంటంటే ఇవన్నీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్. సో వాటి వల్ల ఏంటంటే మనకి మళ్ళీ కొత్త న్యూ హెయిర్ పోయిన దగ్గర రావడం అయితే ఉండదు. దే కంటైన్ సమ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనమాట. అందువల్ల ఏంటంటే టెంపరీగా ట్రాన్సియంట్గా కొద్దిగా మనకి బెనిఫిట్ ఉంటుంది. వాటి లైఫ్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట, హాఫ్ లైఫ్. అందువల్ల బెనిఫిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే కంపేర్డ్ టు బెనిఫిట్ ఏంటంటే ప్రొసీజరే మీకు ఎక్కువ స్ట్రెయిన్ఫుల్గా ఉంటుంది. వాటితో పోల్చుకుంటే ఆన్ అండ్ హౌల్ ఏంటంటే మనకి మెడికేషన్ వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట ఈ ప్రొసీజర్స్ కంటే కూడా. ఎందుకంటే దీస్ ఆర్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ మెడికేషన్స్ కంపేర్డ్ టు దోస్ ప్రొసీజర్స్. ఓకే. మరో కాలర్ ఉన్నారండి, చందు వరంగల్ నుండి. చందు గారు మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. హలో. చెప్పండి. చెప్పండి సార్. మేడం ఇది నాది 23 మేడం ఏజ్. ఓకే అండి. మేడం నాది లాస్ట్ మంత్ హెయిర్ ఊసిపోయింది మేడం చాలా వరకు. ఓకే అండి. దాని తర్వాత నేను చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. ఓకే అండి. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కానీ కాకపోతే మళ్ళీ రీగ్రోత్ కావట్లేదు మేడం హెయిర్. ఓకే అండి. అంటే ఫ్యామిలీలో ఏమన్నా బట్టతల అది ఉందమ్మా, మదర్ సైడ్ ఫాదర్ సైడ్? అది లేదు మేడం. ఎవరికి లేదా? ఎవరికి లేదు మేడం. ఓకే. మెడికేషన్ నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎండ వస్తే మాత్రం అంత బట్టలు వచ్చినట్టు కనిపిస్తుంది. అదేలేండి. అంటే ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుందేమో, స్కిన్ కనిపిస్తుంది అంటారా? అవును మేడం. అంటే ఏదైనా ఇంతకుముందు ఏదైనా సిక్ అవ్వడం కానీ సివియర్గా అట్లా ఏదైనా జరిగిందా? సడన్గా హెయిర్ లాస్ అంటున్నారు కదా, ఏదైనా ఫీవర్స్ కానీ? కలర్స్ వేసేది మేడం హెయిర్కి. ఓకే. ఈ స్ట్రైట్నింగ్, కర్లింగ్ అలాంటి ట్రీట్మెంట్స్ అయ్యా తీసుకునే వాళ్ళ? అవును మేడం. ఓకే. వాటి వల్ల కూడా ఒక్కోసారి బాల్నెస్ వస్తుందమ్మా. ఫ్యామిలీ హిస్టరీ జెనెటిక్గా లేకపోయినా కూడా ఆ కెమికల్ ట్రీట్మెంట్స్ వల్ల ఏంటంటే ఒక్కోసారి మనకి రూట్ డ్యామేజ్ అయిపోయి వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్గా వాడండి మెడిసిన్స్ కన్సిస్టెంట్గా, ఒక 6 to 8 months అట్లా వాడండి అమ్మా. ఓకే. అది లేకపోతే కనుక అప్పుడు తర్వాత ఒకసారి టెస్ట్ చేయించుకొని ఇంకా అది లాస్ట్ ఆప్షన్, ఒకవేళ తప్పదు ఇంకా రావటం లేదు మనకి అక్కడ రూట్ అనేది లేదు అనుకుంటే కనుక అప్పుడు మనం ఫైనల్ ట్రీట్మెంట్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ బేసిక్గా మటుకు మెడికల్ ట్రీట్మెంట్ ట్రై చేయండి, కంగారు పడద్దు. ఏమాత్రం పర్సంటేజ్ ఆఫ్ మనకి రూట్ వైబిలిటీ ఉన్నా కూడా డెఫినెట్గా దే విల్ కమ్ అవుట్ అనమాట. ఓకే. ఓకే. మీ సెంటర్ స్పెషాలిటీస్ ఏంటండి? సెంటర్ స్పెషాలిటీస్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఫేషియల్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ అలాగే బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్. వీ డూ బోత్ ద టెక్నిక్స్, కంబైన్ టెక్నిక్ అంటాం. అంటే FUE కలిపి కంబైన్ టెక్నిక్, పుట్ మోర్ నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ అనమాట. అంటే ఒక సెషన్లో మనం ఈవెన్ 5,000 నుంచి 6,000 మధ్యలో క్రాఫ్ట్స్ కూడా మనం ఇంప్లాంట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే. థ్యాంక్ యూ కృష్ణప్రియ గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.